హలో గైస్, వెల్కమ్ టు మన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి నేను ఈ వీడియోలో నా యూట్యూబ్ ఛానల్ కోసం కొన్న ఒక ఈ మైక్ గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ అలాగే వచ్చేసి ఈ మైక్ నాకు ఎంత ప్రైస్ పడింది, దీన్ని నేను 3 ఇయర్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ 3 ఇయర్స్లో నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకున్నానా, లేదంటే జెన్యున్గా అంటే నీట్గా క్లారిటీగా ఇది మనకు వర్క్ అవుతుందా లేదనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది మనకు కంపెనీ పేరు వచ్చేసి గ్రేనరో S13 Pro మైక్. ఇది మనకు డ్యూయల్ ఛానల్ మైక్ అయితే వస్తుంది. సో ఈ వీడియో అంటే ఈ ప్రోడక్ట్కి సంబంధించి లింక్ అనేది నేను మన ఛానల్లో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి కూడా చెక్ చేయొచ్చు. అండ్ అలాగే వచ్చేసి మనకు ఫస్ట్ బాక్స్ అనేది పైన ఈ విధంగా వస్తుంది. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే బాక్స్ వస్తుంది. సో ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి ఈ చిన్న బాక్స్లో యాక్సెసరీస్ అయితే ఉంటాయి. అండ్ దీంట్లో డ్యూయల్ ఛానల్ మైక్ అయితే ఉంటుంది. ఫస్ట్ యాక్సెసరీస్ అయితే నేను తీసి చూపిస్తాను. సో ఇందులో మనకి ఏమేమి వస్తాయి అన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి డ్యూయల్ ఛానల్ మైక్లో ఏమేమి వస్తాయి అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. సో యాక్చువల్గా చూడండి, ఇక్కడ వచ్చేసి నాకు ఈ బాక్స్లో యాక్చువల్లీ దీంట్లో కొన్ని కనెక్టర్లు అయితే వస్తాయి, బట్ ఇప్పుడు లేవు, ఎక్కడో మిస్ అయ్యాయి. బట్ అలాగే వచ్చేసి ఇది ఒకటి కేబుల్. సో ఈ కేబుల్ మనకి ఏ విధంగా ఉంటుందంటే, ఒక సైడ్ వచ్చేసి మనకి ఏ టైప్ కేబుల్ వస్తుంది, మిగతా రెండు పక్కలు వచ్చేసి మనకు C టైప్ కేబుల్ అయితే వస్తుంది. ఓకేనా, C టైప్ కనెక్టర్లు అయితే ఉంటాయి. సో ఇది మనకు దేనికి యూజ్ అవుతుంది అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. సో బాక్స్లో వచ్చిన కంటెంట్ అనేది ఇది ఒకటి ఉంది. అండ్ అలాగే వచ్చేసి మనకు ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు, ఆడియో జాక్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి అవుట్పుట్ C టైప్ వస్తుంది. సో ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి ఇన్పుట్ ఈ తీగకు బదులుగా ఇయర్ ఫోన్స్ ప్లగ్ పెట్టుకోవడానికి ఒక హోల్ అయితే వస్తుంది. సో దాన్ని C టైప్ కనెక్టర్లు అయితే అంటారు. ఇట్లాంటివి 2 C టైప్ కనెక్టర్లు వస్తాయి. అలాగే వచ్చేసి ఇయర్ ఫోన్స్ పిన్ పెట్టుకునే దానికి ఒకటి లైట్నింగ్ కేబుల్ కూడా వస్తుంది, అంటే లైట్నింగ్ కనెక్టర్ కూడా వస్తుంది. ఒక లైట్నింగ్ కనెక్టరు, 2 ఇయర్ ఫోన్స్ టు C టైపు 2 కనెక్టర్లు అయితే వస్తాయి. మొత్తం 3 కనెక్టర్లు, ఇది ఒక ఛార్జర్ కేబుల్ అయితే వస్తుంది. సో ప్రజెంట్ మిగతా 3 కనెక్టర్లు అనేవి నా దగ్గర లేవు, మిస్ అయిపోయినాయి ఎక్కడో. దానికి బదులుగా మనం వేరేటి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఆ 2 కనెక్టర్లు కూడా ఎందుకు ఉపయోగపడుతుంది నేను ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టినట్లేదు మనము. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు డ్యూయల్ ఛానల్ మైక్. ఈ డ్యూయల్ ఛానల్ మైక్లో మనకి ఏమేమి వస్తాయి, సో ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది, దీని ఛార్జింగ్ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటివని కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గాయస్, మనకు ఇది గ్రేనరో S13 Pro. సో దీని మీద మనకు గ్రేనర్ అనే పేరు అయితే కంపెనీ పేరు చూపిస్తుంది. అండ్ అలాగే వచ్చేసి దీంట్లో ఛార్జింగ్ ఎంత ఉంది అంటే, ఇక్కడ చూడండి మీరు 26 ఛార్జింగ్ అయితే ఉంది. ఓకేనా, 26% ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో దీంట్లో ప్రైంట్ వచ్చేసి 26% అయితే ఛార్జింగ్ ఉంది. అండ్ దీన్ని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ మొత్తము 2 ట్రాన్స్మిటర్లు, ఈ 2 ట్రాన్స్మిటర్లు, ఇది ఒకటి రిసీవర్ అనమాట. సో ఇవి ఏ విధంగా పనిచేస్తాయి అనేది చూద్దాము. సో యాక్చువల్లీ గాయస్, ఇక్కడ వచ్చేసి మనము మొత్తం 3 బయటికి తీసాను. 3 బయటికి తీసిన తర్వాత ఈ బాక్స్ని అయితే క్లోజ్ చేస్తాను. ఇక్కడ చూడండి మనకు C టైప్ ఛార్జర్ అయితే ఇచ్చాడు. సో ఫస్ట్ మనకు బాక్స్కి అయితే మనం ఛార్జర్ పెట్టుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇవి ఏ విధంగా పనిచేస్తాయంటే, మనం బస్సు యూజ్ చేస్తాం కదా, సేమ్ లైక్ దట్ మనకు బస్ లాగా అయితే ఇది యూజ్ అవుతుంది. సో ఫస్ట్ మనం బాక్స్కి ఛార్జింగ్ పెట్టుకున్నామంటే ఈ రెండింటికి కూడా, సో దీనికైతే మనకు ఛార్జింగ్ అవసరం లేదు. ఓకేనా, సో దీనికి ఛార్జింగ్ అవసరం లేదు. అండ్ దీని లోపల రిసీవర్ ఏదైతే ఉంటుందో, రిసీవర్ లోపల కూడా మనకు ఏమైతే పిన్ ఉండదు. కేవలం ట్రాన్స్మిటర్లు ఏవైతే ఉన్నాయి, ఈ 2 ట్రాన్స్మిటర్ల లోపల మాత్రమే మనకు చిన్న పిన్నులు అయితే ఉన్నాయి. అవి కూడా ఎందుకంటే మనకు దీనికి ఛార్జింగ్ ఎక్కడానికి మాత్రమే. ఇదిగోండి, ఈ రెండింటికి ఛార్జింగ్ ఎక్కడానికి మాత్రమే. చూడండి బ్యాక్ సైడ్ పిన్నులు ఉన్నాయి కదా, సో వీటికి ఛార్జింగ్ ఎక్కడానికి మాత్రమే మనకు బాక్స్ నుంచి. నెక్స్ట్ దీనికైతే ఎటువంటిది ఉండదు. సో మనకు కావాలనుకుంటే ఇక్కడ మనము పిన్ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి C టైప్, దీన్ని వచ్చేసి మనము రిసీవర్ అంటాము. ఓకేనా, ఈ రెండింటిని వచ్చేసి ట్రాన్స్మిటర్స్ అంటాము. ఎందుకంటే ఇక్కడ మన యొక్క వాయిస్ని ఇది రిసీవ్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకేనా, ఈ 2 ఏం చేస్తాయి, ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాయి, దీనికి ట్రాన్స్ఫర్ చేస్తాయి. సో ఇదేం చేస్తుందంటే ఇవి పంపించిన వాయిస్ని, ఈ ట్రాన్స్మిటర్ పంపించిన వాయిస్ని ఇది రిసీవ్ చేసుకుంటుంది. కాబట్టి దీన్ని రిసీవర్ అంటారు. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని మనకి కనెక్ట్ చేయాలా. కొన్ని మొబైల్స్లలో OTG అనే ఆప్షన్ ఆన్లో లేకపోతే దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత ఆన్ చేయండి. లేదా కొన్ని మొబైల్స్ ఏమైతే అంటే ఆటోమేటిక్గా దీన్ని పెట్టగానే ఆటోమేటిక్గా OTG అనేది ఆన్ అవుతుంది. ఓకేనా, మీరు మొబైల్లో చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ 2 వచ్చేసి మనకు 2 ట్రాన్స్మిటర్లు వస్తాయి. ఈ 2 ట్రాన్స్మిటర్లు వచ్చేసి మనం ఆన్ చేసుకున్నామంటే మనకు ఈ 2 డ్యూయల్ ఛానల్ అనేది ఏం లేదండి. డ్యూయల్ ఛానల్ అంటే 2 మైక్లు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా కదా, సో ఈ వీడియో చేసేటప్పుడు నేను ఈ మైక్ని యూజ్ చేసి దీన్ని మనం ఇట్లా షర్టుకు కానీ ఇట్లా షర్టుకు పెట్టుకోవచ్చు అనమాట. షర్టుకు పెట్టుకొని మనం మాట్లాడచ్చు.
సో ఇక్కడ నేను ఒక్కడిని వీడియో చేస్తున్నా కాబట్టి నేను ఓన్లీ ఈ ఒక్క మైక్ని మాత్రమే యూజ్ చేస్తాను. సో కాబట్టి దీనితో నాకు అవసరం ఉండదు, దీన్ని నేను బాక్స్లో పెట్టేస్తాను, ఓకేనా. సో అలా కాకుండా ఎవరైనా సింగర్స్ కానీ లేదంటే ఒకరు పాట పాడుతుంటే పక్కన ఇంకొకరు డ్రమ్స్ కానీ హార్మోనియం కానీ ఇట్లా ఏదన్నా యూజ్ చేస్తుంటారు. సో ఇట్లా సాంగ్ వాడే వాళ్ళ వాయిస్, అలాగే వచ్చేసి ఇక్కడ ఎవరైతే డ్రమ్స్ కానీ హార్మోనియం కానీ యూజ్ చేస్తుంటారని మోగిస్తుంటారో వాళ్ళ వాయిస్ రెండు మనకు క్యాప్చర్ అవ్వాలి, రెండు రికార్డ్ అవ్వాలి అనుకుంటే అలా ఇప్పుడు మనకు ఈ రెండు మైక్లు అనేటివి యూజ్ అవుతాయి. సో ఒకటి ఎవరైతే సాంగ్స్ పాడుతుంటారో వాళ్ళకి ఈ మైక్ పెడతాము, సెకండ్ ఎవరైతే డ్రమ్స్ డ్రోలు హార్మోనియం ఎవరైతే వాయిస్ అంటారో వాళ్ళకి ఈ మైక్ అయితే పెడతాం. సో రెండు మైక్లు అయితే మనము వాళ్ళ యొక్క షర్ట్లకి ఇట్లా పెట్టుకుంటాం అనమాట. పెట్టుకున్న తర్వాత ఆ రెండు మైక్లు మనం ఆన్ చేసి పెట్టామంటే ఈ రిసీవర్ అనేది ఆ రెండు మైకుల నుంచి వచ్చే వాయిస్ని ఒకేసారి తీసుకొని మన మొబైల్లో రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. ఇన్ కేస్ నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా కాబట్టి నాకు ఒక మైక్ అవసరం అవుతుంది. సో ఈ ఒక మైకు ఆన్లో ఉంటుంది, ఈ రెండో మైక్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తాను. సో ఈ మైక్ ఆన్లో ఉంది కాబట్టి ఈ మైక్ నుంచి వచ్చే వాయిస్ని ఈ రిసీవర్ అనేది రిసీవ్ చేసుకొని మనకు వీడియోకి అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి గాయస్, నేను యూజ్ చేస్తున్న మొబైల్కి కొద్ది రోజుల వరకు ఈ వీడియో రికార్డింగ్లో అనేది ఈ రెండు మైక్లు పనిచేయట్లేదు, ఓకేనా. అంటే నేను మొబైల్ ఈ స్పీకర్ ఎప్పుడైతే కొన్నానో ఈ మైక్ కొన్నప్పుడు ఒక 2.5 years వరకు వీడియో రికార్డు చేసేటప్పుడు మాత్రం ఈ మైకులు అనేటివి నాకు పని చేయలేదు అనమాట. ఎందుకంటే వీడియో రికార్డులో ఈ మైకులు అనేటివి సపోర్ట్ చేయలేదు, కానీ ఆడియో రికార్డింగ్ అయితే మాత్రం ఈ మైక్స్ అయితే సపోర్ట్ చేస్తున్న వాయిస్ని రిసీవ్ చేసుకుంటున్నాయి. బట్ వీడియోకి అయితే పని చేయట్లేదు కాబట్టి నేను కొద్ది రోజులు వెయిట్ చేసిన. బట్ దీన్ని రిటర్న్ పెట్టడానికి అయితే లేదు, ఎందుకంటే అప్పటికే టైం అయిపోయింది కాబట్టి. బట్ రీసెంట్గా నాకు ఒక 6 months బ్యాక్ ఫ్రంట్ నేను యూజ్ చేస్తున్న మొబైల్కి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో మొబైల్కి అప్డేట్ వచ్చింది కదా అని చెప్పేసి అప్డేట్ చేశాను. అప్డేట్ చేసిన తర్వాత వీడియోకి కూడా ఈ రెండు మైక్లు అయితే సపోర్ట్ చేస్తున్నాయి. సో కాబట్టి మీరు యూజ్ చేస్తున్న మొబైల్ ఏదైనా సరే ఇన్కేస్ మీకు సపోర్ట్ చేయలేదంటే మీరు దాన్ని వెనక్కి పెట్టడానికి రీప్లేస్మెంట్ టైం వ్యాలిడిటీ టైం ఉంది అంటే దాన్ని రీప్లేస్మెంట్ పెట్టుకోండి. లేదు టైం దాటింది అంటే మాత్రం వెయిట్ చేయండి కొద్ది రోజులు, మేబీ ఏదైనా అప్డేట్ వచ్చిందంటే మీకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు వీటిని ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ఇది వచ్చేసి చాలా సింపుల్ వాయిస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దీన్ని మనము మొబైల్కి కనెక్ట్ చేయాలా, ఈ రెండింటిని ఆన్ చేయాలా. ఇక్కడ చూడండి సైడ్ బటన్ ఉంది కదా ఒకటి, ఈ సైడ్ బటన్ని నేను ప్రెస్ చేసి పట్టుకుంటా. సో ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఇక్కడ రెండు లైట్లు అయితే బ్లింక్ అవుతాయి. సో బ్లింక్ అయిన తర్వాత మనకు ఇది ఆన్ అయింది అన్నట్లు, ఓకేనా. సో రెండు చూసారు కదా, ఈ రెండు కూడా గ్రీన్ కలర్లో మనకి లైట్లు వెలుగుతున్నాయి. సో లైట్లు వెలుగుతున్నాయి అంటే ఈ రెండు మైక్లు ఆన్ అయింది. అలాగే వచ్చేసి దీంట్లో మనకి ఇక్కడ రెడ్ కలర్లో లైట్ ఉంది. ఇక్కడ చూడండి చిన్న హోల్ అయితే కనపడుతుంది మీకు నా ఇక్కడ ఈ వేల్ దగ్గర. సో ఈ చిన్న హోల్లో మనకి ఏమవుతుందంటే ఒకటి రెడ్ కలర్లో లైట్ వెలుగుతూ పోతుంటుంది. అది ఏ విధంగా అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు గ్రీన్ కలర్ లైట్ స్టార్టింగ్లో వెలుగుతూ పోతుంది కదా ఇక్కడ. సో ఇదే విధంగా మనకు దీంట్లో కూడా రెడ్ కలర్ లైట్ వెలుగుతూ పోతుంది. మనకు కనెక్ట్ అయినట్టు ఏ విధంగా తెలుస్తుంది అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గాయస్, మీరు ఈ రిసీవర్ని బయటికి తీసి వీటిని ఆన్ చెయ్యకుండా, బాగా వినండి, ఈ రెండింటిని ఆన్ చెయ్యకుండా కేవలం రిసీవర్ని మాత్రమే బయటికి తీసి మొబైల్కి కనెక్ట్ చేసి తర్వాత మీ మొబైల్లో ఓటీజీ ఆన్ చేశారు అనుకోండి, అప్పటి వరకు ఇవి రెండింటిని కూడా మీరు ఆన్ చేయలేదు, ఓకేనా. ఆన్ చేయకపోకుండా ఫస్ట్ దీన్ని కనెక్ట్ చేశారంటే ఇక్కడ మీకు రెడ్ కలర్లో బటన్ అనేది రెడ్ కలర్ లైట్ వెలుగుతూ పోతూ ఉంటుంది, ఓకేనా. అలాగే వెలిగి ఉండకుండా వెలుగుతూ పోతూ ఉంటుంది, అంటే బ్లింక్ అవుతూ ఆగిపోతూ ఉంటుంది. ఎందుకు ఆగిపోతూ ఉంటుందంటే ఈ యొక్క రిసీవర్కి ఈ ట్రాన్స్మిటర్లు కనెక్ట్ అవ్వలేదు, అందుకే ఇది లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. సో మరి ఈ లైట్ ఎప్పుడు ఆగిపోతుంది అంటే ఎప్పుడైతే ఈ రెండు ట్రాన్స్మిటర్లు లేదా ఈ రెండిట్లలో ఏదైనా ఒక ట్రాన్స్మిటర్ ఆన్ చేసినా కూడా మీరు అప్పుడు ఈ లైట్ అనేది రెడ్ కలర్లో వెలుగుతూ పోతుండే లైట్ అలాగనే వెలిగి ఆగిపోతుంది అనమాట. అంటే అట్లాగనే వెలుగుతూ ఉంటుంది, వెలుగుతూ ఆగిపోకుండా అలాగనే కంటిన్యూగా వెలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ లైట్ వెలుగుతూ ఉంటుందో కంటిన్యూగా అప్పుడు ఈ రెండిట్లలో ఏదో ఒక డివైస్ లేదా మీకు అవసరమైతే ఈ రెండు డివైస్లు ఆన్ చేసినా లేదా మీకు ఒక డివైస్ అవసరమై ఒక డివైస్ ఆన్ చేసినా కూడా అప్పుడు మీకు ఈ లైట్ ఈ రిసీవర్లో ఉండే లైట్ అనేది అలాగే వెలిగి అలానే ఉంటుందన్నమాట. అప్పుడు ఈ రెండు కనెక్ట్ అయిపోయాయి అని, ఓకేనా. ఇప్పుడు చూడండి దీంట్లో గ్రీన్ కలర్లో లైట్ వెలుగుతూ పోతుంటుంది. ఇది ఎందుకు అలానే వెలుగుతూ పోతుందంటే ఈ ట్రాన్స్మిటర్కి ఈ రిసీవర్ అనేది కనెక్ట్ అవ్వలేదు, అంటే ఇప్పుడు అవ్వలేదు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఎప్పుడైతే మీరు ఈ రిసీవర్ని మొబైల్కి పెట్టి దీన్ని ఆన్ చేశారో అనుకోండి, అప్పుడు దీంట్లో రెడ్ కలర్లో వెలిగే లైట్ అలాగే వెలిగి ఉంటుంది, దీంట్లో గ్రీన్ కలర్లో వెలుగుతూ పోతూ ఉంటుంది కదా.
ఈ లైట్ కూడా వెలిగి అలాగనే ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ రెండిట్లలో లైట్ వెలుగుతూ పోతూ ఉండకుండా అలాగే వెలిగి ఉంటుందో అప్పుడు ఈ రెండు కనెక్ట్ అయినాయి అన్నట్లు. ఓకేనా? సో అలా కాకుండా ఓకేనా, ఫస్ట్ దీన్నే బయటికి తీశారు, ఈ మైక్ ట్రాన్స్మిటర్నే బయటికి తీశారు, ఈ రిసీవర్ని కూడా బయటికి తీశారు. కానీ ఈ రిసీవర్ని మొబైల్కి కనెక్ట్ చేయలేదు, కేవలం ఈ ట్రాన్స్మిటర్ని మాత్రమే బయటికి తీసి దీన్ని ఆన్ చేశారు. ఆన్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, గ్రీన్ కలర్ లైట్ వెలుగుతూ పోతూ ఉంటుంది. ఇలా ఎందుకు వెలుగుతూ పోతుందంటే ఈ రిసీవర్ అనేది మన మొబైల్కి ఇంకా కనెక్ట్ అవ్వలేదు, అంటే ఈ రెండు కనెక్ట్ అవ్వలేదు కాబట్టి ఇది ఇండికేట్ చేస్తుంది దీనికి ఏ డివైస్ కూడా కనెక్ట్ అవ్వలేదు అని. ఓకేనా? మరి దీంట్లో వెలుగుతూ పోతున్న లైట్ ఎప్పుడు అలాగనే వెలుగు ఉంటుందంటే ఈ రిసీవర్ని ఎప్పుడైతే మీరు మొబైల్కి కనెక్ట్ చేసింటారో అప్పుడు ఈ రెండు కనెక్ట్ అయిపోతాయి కాబట్టి రెండిట్లలో లైట్ అలాగే ఆగిపోతుంది. ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా? సో ఈ రెండు పక్కన పెట్టండి. ఇప్పుడు వచ్చేసి ఈ గ్రీన్ కలర్లో వెలుగుతున్న లైట్ ఎప్పుడైతే మీరు రిసీవర్ని కనెక్ట్ చేస్తారో అప్పుడు ఒకసారి వెలుగుతుంది. వెలిగిన తర్వాత మీరు సైడ్ ఉండే బటన్ ఏదైతే ఉందో ఈ బటన్ని మీరు ఒకసారి నొక్కారు అంటే ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ అనేది 2 సార్లు వెంటనే వెలిగి అలానే ఉంటుందన్నమాట. సో ఈ గ్రీన్ కలర్ లైట్ అనేది 2 సార్లు వెలిగి అలానే ఉంది అంటే మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్లో ఉంది అని అర్థం. అంటే ఈ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న రూమ్లో 120 వాట్ సౌండ్ బార్ని ఫుల్ సౌండ్ పెట్టుకొని మీరు సాంగ్స్ పెట్టినా కూడా మనము మాట్లాడే వాయిస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క వాయిస్ని మనం మాట్లాడి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వీడియో ఏ విధంగా వచ్చిందని వినేటప్పుడు మన యొక్క వాయిస్ని ఇది 70 నుంచి 80% వరకు తీసుకొని వస్తుంది, అంటే క్లారిటీ తీసుకొని వస్తుంది. రిమైనింగ్ 30 నుంచి 20% ఏదైతే ఉందో అది మనకి చుట్టూరా ఉండే సౌండ్ బార్ ఏదైతే మనం ఆన్ చేసి ఉంటామో దాని వాయిస్ని అయితే వినపడేటట్లు చేస్తుంది. సో ఎందుకు అంటే 120 వాట్ సౌండ్ బార్ని మనం ఫుల్ సౌండ్ పెట్టి పక్కన ఉండి మనం మాట్లాడుకున్నా కూడా మన వాయిస్ అనేది అంత క్లారిటీగా వినపడదు. ఓకేనా? ఎందుకంటే అంత పెద్ద సౌండ్ వస్తుంది మనకు 120 వాట్ సౌండ్ బార్ నుంచి, కానీ అంత పెద్ద వాయిస్ని కూడా ఇది మనకు రిడక్షన్ చేసి కేవలం మన వాయిస్ని మాత్రమే 80% వినపడేటట్లు చేస్తుంది. ఓకేనా? సో అంత యాక్యురేట్గా ఈ మైక్ అనేది పనిచేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ మైక్లో ఉండే ఫీచర్లు ఏంటివి, దీని యొక్క ఛార్జింగ్ విషయం, ఈ రెండింటి గురించి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గాయ్స్ ఈ బాక్స్లో మనకి ఇప్పుడు 25% ఛార్జింగ్ ఉంది. ఇప్పుడు ఇది 0% ఛార్జింగ్ ఉన్నప్పుడు ఇది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఒక ½ అవర్ టైం అయితే తీసుకుంటుంది. ½ అవర్కి ఈ బాక్స్ మొత్తం ఫుల్ ఛార్జ్ అవుతుంది విత్ ఈ 2 మైకులతో కలిపి కూడా. ఓకేనా? ఇప్పుడు 100% ఛార్జింగ్ ఈ బాక్స్కి ఎక్కిన తర్వాత దీనిలో నుంచి ఈ బాక్స్ లోపల నుంచి ఈ 2 మైకులు పక్కకు తీసి ఈ 2 మైకుల్ని మనం వాడితే ఒక్కొక్క మైకు మనకు ఎంతసేపు ఛార్జింగ్ వస్తుంది అంటే ఒక్కొక్క మైకు మనకు 3.5 గంటల నుండి 4 గంటల వరకు నాన్ స్టాప్గా ఛార్జింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఏదైనా వ్లాగ్స్ చేస్తుంటారు కంటిన్యూగా, అంటే ఒక డే మొత్తం వ్లాగ్స్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు మీరు ఒక్కరు మాత్రమే, ఇప్పుడు నేను వీడియోలో ఏం చెప్తున్నా, నేను ఒక్కనే చెప్తున్నా కాబట్టి నాకు ఒక మైకు మాత్రమే అవసరం. సో నేను ఇప్పుడు ఈ మైక్ యూజ్ చేస్తా, దీనికి 4 అవర్స్ ఛార్జింగ్ వస్తుంది. ఓకేనా? ఈ 4 గంటల ఛార్జింగ్ నేను దీన్ని వాడతాను. ఇది వాడి అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని బాక్స్లో పెట్టేస్తాను. బాక్స్లో పెట్టేసినప్పుడు ఛార్జింగ్ ఎక్కుతుంటుంది, బాక్స్లో నుంచి దీనికి ఛార్జింగ్ ఎక్కుతుంటుంది. సో దీన్ని పక్కన పెట్టేసి సెకండ్ మైక్లో ఆల్రెడీ ఛార్జింగ్ ఉంది కదా, దీన్ని మళ్ళీ నేను 4 గంటలు యూజ్ చేస్తాను. దీన్ని నేను 4 గంటలు యూజ్ చేసినప్పుడు సెకండ్ మైక్ని, ఈ సెకండ్ మైక్ ఫుల్ ఛార్జ్ అయిపోయే లోపల, ఫుల్ ఛార్జింగ్ అంతా డౌన్ అయిపోయే లోపల దీనికి మళ్ళీ బాక్స్లో నుంచి ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. సో బాక్స్లో నుంచి దీనికి ఛార్జింగ్ ఎక్కడానికి ఒక 10-15 నిమిషాల టైం అయితే తీసుకుంటుంది ఈ రెండింటికి, దేనికైనా సరే. ఓకేనా? ఇలా కాకుండా ఏందాక నేను చెప్పాను కదా, ఇదిగోండి ఒక పక్క ఏ టైప్ కనెక్టర్, అలాగే వచ్చేసి ఇంకో పక్క 2 సి టైప్ కనెక్టర్లు ఉన్నాయి. ఒకవేళ మీకు బాక్స్లో 0% ఛార్జింగ్ ఉంది కానీ ఈ రెండింటికి కూడా ఛార్జింగ్ లేదు, మరి ఇప్పుడు బాక్స్కి పెట్టడం కంటే అర్జెంట్ అవసరం మీద ఇప్పుడు ఈ రెండింటికి ఛార్జింగ్ పెట్టుకోవాలి అన్నప్పుడు మీరు ఇక్కడ చూడండి 2 మైకులకు కూడా సి టైప్ ఛార్జర్లు అయితే ఇచ్చాడనమాట పిన్ను. సో ఈ రెండింటిని మనము వీటికి కనెక్ట్ చేయొచ్చు. సో చూసారు కదా, ఈ 2 మైకులకి మనం ఈ 2 కనెక్ట్ చేసాము. సో కనెక్ట్ చేసి ఇక్కడ చూడండి, సో కనెక్ట్ చేసాం కదా, కనెక్ట్ చేసి ఇప్పుడు మన మొబైల్ అడాప్టర్ ఏదైతే ఉంటుందో ఛార్జర్ అడాప్టర్, ఆ ఛార్జర్ అడాప్టర్కి దీన్ని పెట్టినట్లయితే మనకు ఒక 5 నుంచి 10 నిమిషాల కల్లా ఈ 2 మైకులు కూడా ఫుల్ ఛార్జ్ అవుతాయి. ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత ఈ రెండింటిని మనము ఆల్టర్నేట్గా అప్పటికప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ టైంలో. సో ఈ రెండింటికి ఛార్జింగ్ ఎక్కిన తర్వాత మనము
తర్వాత మొబైల్ బాక్స్కి అయితే ఈ యొక్క బాక్స్కి అయితే ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఛార్జింగ్ ఎంతసేపు వస్తుంది అన్నది మనకు అర్థమైంది. ఇప్పుడు ఈ రెండిట్లలో ఉండే ఫీచర్స్ ఏంటివి, ఓకేనా. ఇక్కడ చూడండి గాయస్, మనకు వచ్చేసి ఛార్జింగ్ ఎక్కినట్లు మనకి ఏ విధంగా తెలుస్తుంది, ఛార్జింగ్ తగ్గినట్లు మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే, ఇప్పుడు దీన్ని నేను ఆన్ చేసి చూపిస్తా చూడండి. సో ఆన్ చేసినాను కదా, ఆన్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి కింద నుంచి రెండోది మనకి ఇక్కడ ఛార్జింగ్ ఐకాన్ ఉంది. ఈ ఛార్జింగ్ ఐకాన్ బ్యాటరీ సింబల్ ఏదైతే ఉందో మనకు మొబైల్లో ఉన్నట్లుగా ఇది ఇప్పుడు మనకు గ్రీన్ కలర్లో చూపిస్తుంది. గ్రీన్ కలర్లో చూపిస్తుంది అంటే ఛార్జింగ్ దీంట్లో మనకు 75 అంటే 70 నుంచి 80%, 100% ఉంది అన్నట్టు. 75-80 నుంచి 100% ఉంటే మనకు గ్రీన్ కలర్లో చూపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 40% నుంచి 70% వరకు ఉంది అంటే మనకు ఇక్కడ గ్రీన్ కలర్కు బదులుగా ఆరెంజ్ కలర్లో చూపిస్తుంది, లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 40-30 బిలో ఉంది అంటే 0 నుంచి 40 లోపల ఉంది అంటే మనకు రెడ్ కలర్లో చూపిస్తుంది. ఓకేనా. సో దీంట్లో ఛార్జింగ్ అయిపోతుంది అన్నట్లు మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే, మనం దీంతో రికార్డు చేసేటప్పుడు మన వాయిస్ అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాలి దీంట్లో ఛార్జింగ్ అయిపోయింది అని అర్థం. ఓకేనా. రెండోది, సెకండ్ టైం ఏ విధంగా ఎలాంటి సందర్భాలలో మనకు వాయిస్ బ్రేక్ అవుతుందంటే, లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు కూడా మనకు దీని నుంచి వచ్చే వాయిస్ రిసీవర్ కానీ ఎప్పుడైతే రిసీవ్ చేసుకోలేకపోతుందో డిస్టెన్స్ ఎక్కువైనప్పుడు అప్పుడు కూడా మనకు వాయిస్ అయితే బ్రేక్ అవుతుంది. సో ఇప్పుడు వాయిస్ బ్రేక్ అవుతుందంటే ఒకటి ఛార్జింగ్ లేదని అనుకోవాలా, లేదంటే డిస్టెన్స్ ఎక్కువైందని అనుకోవాలి. కొంతమంది బ్లాగ్స్ చేసేటోళ్ళు ఏమవుతారంటే లాంగ్ డిస్టెన్స్లో కూడా వాళ్ళ యొక్క వాయిస్ని బ్రేక్ అవుతుంటుంది. సో అలాంటప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ ఛార్జింగ్ చూసుకోండి, ఆరెంజ్ కలర్లో ఉందా లేదంటే గ్రీన్ కలర్లో ఉందా అని. ఓకేనా. ఆ తర్వాత మీకు గ్రీన్ కలర్లో లేదా ఆరెంజ్ కలర్లో ఉండి కూడా వాయిస్ బ్రేక్ అవుతుందంటే మీకు అంటే మీరు వాడుతున్న ఈ ట్రాన్స్మిటర్ అంటే మీకు అలాగే మొబైల్కి డిస్టెన్స్ ఎక్కువగా ఉందంటే అలాంటప్పుడు మీకు వాయిస్ అనేది బ్రేక్ అవుతుంటుంది. సో కాబట్టి మనకు రెడ్ కలరు, ఆరెంజ్ కలరు, గ్రీన్ కలర్ ఒక 30-40 లోపల ఛార్జింగ్ ఉందంటే రెడ్ కలర్లో వెలుగుతుంది. 40 నుంచి 80 లోపల ఉంది అంటే 70-80 లోపల ఉంది అంటే ఆరెంజ్ కలర్లో వెలుగుతుంది. 70-80 నుంచి మనకు 100 లోపల ఉంది అంటే గ్రీన్ కలర్లో అయితే వెలుగుతుంది. ఛార్జింగ్ వరకు క్లారిటీ వచ్చింది కదా. అలాగే ఫస్ట్ ఆప్షన్ బ్లింక్ అవుతుంది. సో దీనికి ఒకటి కనెక్ట్ అయిందంటే అలాగే బ్లింక్ అవ్వకుండా ఆగిపోతుంది. ఎప్పుడైతే బ్లింక్ అవ్వకుండా కంటిన్యూగా వెలుగుతూ ఉంటుందో అలాంటప్పుడు సైడ్ బటన్ని మనం 2 సార్లు ట్యాప్ చేసాము, ఒకసారి ట్యాప్ చేసామంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫస్ట్ ప్రాసెస్ అనేది యాక్టివ్లో ఉంటుంది, ఫస్ట్ స్టెప్. సో 2 సార్లు వెంటనే నొక్కాము అంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ 2 అనేది యాక్టివ్ అవుతుంది. సో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ 2 అనేది యాక్టివ్ అయిన తర్వాత మన చుట్టూ ఉండే రిడక్షన్ లేదంటే నాయిస్ మొత్తాన్ని ఇది రిడక్షన్ చేసేసి అంటే దాన్ని మొత్తాన్ని తీసేసి మన వాయిస్ని మన యొక్క అవుట్పుట్ అనేది ఒక 80% వరకు క్లారిటీగా అయితే ఇస్తుంది. నెక్స్ట్ దీని వరకు క్లారిటీ వచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మొబైల్ ఇక్కడ పెట్టానంటే ఇంకా కొంచెం డిస్టెన్స్లో ఉంది అనుకోండి, లేదా ఎవరైనా కొంతమంది సింగర్లు డ్రమ్స్ వాయించేటోళ్ళు, హార్మోనియం వాయించేటోళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక రెండో మనిషి ఆపరేటర్ అవసరం లేకుండా మొబైల్ స్టాండ్కు పెట్టేసి మొబైల్ అనేది దూరంగా పెట్టి వాళ్ళు ఈ మైక్ని యూజ్ చేస్తుంటారు. సో వాళ్ళు పాట పాడడం అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత ఏం చేయాలా, మళ్ళీ మొబైల్ దగ్గరికి వెళ్ళేసి దాన్ని ఆఫ్ చేసే అవసరం లేకోకుండా సో డైరెక్ట్గా ఇక్కడి నుంచే మ్యూట్లో అనేది పెట్టచ్చు అనమాట. అంటే వీళ్ళ వాయిస్ అనేది రికార్డ్ అవ్వకుండా. అది ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, మనకు లాస్ట్ ఆప్షన్ అనేది మ్యూట్ సింబల్ ఉంది. సో ఈ మ్యూట్ సింబల్ అనేది ఏ విధంగా యాక్టివ్ కావాలంటే ఇక్కడ సైడ్ ఇది పవర్ బటన్ ఏదైతే ఉంటుందో దాన్ని వెంటనే మీరు 3 సార్లు క్లిక్ చేశారు అంటే సో అప్పుడు మీకు మ్యూట్ సింబల్ అనేది వెలుగుతుంది అనమాట. సో ఈ మ్యూట్ సింబల్ వెలిగినప్పుడు మనకు మన వాయిస్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్ కూడా ఉంది. ఈ ప్రజెంట్ మనకు మ్యూట్ అనేది వర్క్ అవ్వడం లేదు, ఎందుకంటే ఈ యొక్క మొబైల్కి రిసీవర్ అనేది కనెక్ట్ అవ్వలేదు. అందుకే ఇది మనకు మ్యూట్లో పెట్టి చూపించడానికి కూడా వర్క్ అవ్వడం లేదు. అలాగే వచ్చేసి పైన సెకండ్ ఆప్షన్ ఉంది. ఈ సెకండ్ ఆప్షన్ అనేది ఎందుకంటే మీరు ఎక్కడైనా కులుపు భజనలు కానీ ఆర్కెస్ట్రా కానీ కులుపు భజనలు ఇట్లాంటి అలా చూసినప్పుడు మీరు ఏదైనా ఒక వాయిస్ చెప్పిన తర్వాత మళ్ళీ అదే వాయిస్ మనకు బ్యాక్గ్రౌండ్లో రెండోసారి వినపడుతుంది లాస్ట్ ఒక మాట. అది ఏ విధంగా అంటే మనం ఎక్కడైనా ఒక ఖాళీగా స్కూల్ దగ్గరికి కానీ బంగ్లా దగ్గరికి కానీ వెళ్ళి గట్టిగా మనం అరిచినప్పుడు ఏమవుతుంది, మన వాయిస్ మళ్ళీ మనకే వినపడుతుంది. అర్థమవుతుంది కదా. సో
ఏదైతే మన వాయిస్ మనకే వినపడుతుందో లాస్ట్లో వస్తుందో ఆ వాయిస్ అనేది మనం ఎక్కడైనా కూలుకు భజనలలో చూస్తుండొచ్చు. సో అలాంటి వాయిస్నే ఇది కూడా ఇస్తుంది. ఓకేనా? సో ఇంతవరకు క్లారిటీగా వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి సైడ్ ఉండే కనెక్టర్ ఏదైతే ఛార్జర్ హోల్ ఉందో ఇది మనకు ఒకటి ఛార్జింగ్ పెట్టుకోవడానికే కాకుండా రెండోది ఏ విధంగా యూజ్ అవుతుందంటే, నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను మీకు, దీనికి సి టైప్ కనెక్టర్కి ఇయర్ ఫోన్స్ ప్లగ్ కూడా ఇస్తాడు అని కనెక్టర్. సో ఇయర్ ఫోన్స్ పిన్ అనేది ఆ యొక్క సి టైప్ కనెక్టర్ పెట్టి, ఆ సి టైప్ కనెక్టర్ అనేది దీనికి కనెక్ట్ చేసి ఈ మైక్ని మనం ఆన్ చేసి మన షర్టుకు పెట్టుకొని ఆ తర్వాత ఆ ఇయర్ ఫోన్స్ అనేవి మనం మన చెవిలో పెట్టుకున్నామంటే ఆ తర్వాత మనం పాడే పాట కానీ నేను మాట్లాడుతున్న వాయిస్ కానీ లైవ్లోనే నేను ఏ విధంగా మాట్లాడుతున్నానని నేను వినాలి అనుకున్నా, లేదా నేను ఏ విధంగా పాడుతున్నాను, నా వాయిస్ ఏ విధంగా రికార్డ్ అవుతుంది అన్నది మనము వీడియో ఆఫ్ చేసి తర్వాత వినాల్సిన అవసరం లేకోకుండా ఈ రిసీవర్, ఈ ట్రాన్స్మిటర్ అనేది మన వాయిస్ని ఏ విధంగా రికార్డ్ చేస్తుంది అనేది మనం దీనికి ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసి లైవ్లోనే వినొచ్చు. మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నామంటే దీని లోపల ఏ విధంగా మన వాయిస్ రికార్డ్ అవుతుంది అన్నది మనకు ఆటోమేటిక్గా లైవ్లోనే వినపడుతుంది అనమాట. సో దాన్ని బట్టి మనం మాట్లాడే విధానం కానీ మన పాట పాడే విధానం కానీ కొంచెము మార్చుకోవచ్చు. ఓకేనా? సో ఇంతవరకు వీటికి అర్థమైంది అనుకుంటున్నాను. ఛార్జింగ్ వచ్చేసి 4 hours వస్తుంది. రేడియేషన్ డిస్టెన్స్ చెప్పలేదు కదా. సో డిస్టెన్స్ వచ్చేసి మనం ఉన్న మొబైల్ ఏదైతే ఉంటుందో రిసీవరు, సో రిసీవర్ దగ్గర నుంచి వీడు మెన్షన్ చేస్తున్నది మాత్రము 30 meters వరకు మనకు వాయిస్ అనేది ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా రికార్డ్ చేయగలదు అంటున్నాడు. బట్ నేనైతే 20 meters వరకు డిస్టెన్స్ వెళ్ళి చూసినాను. సో 20 meterల వరకు అయితే చాలా యాక్యురేట్గా పనిచేస్తుంది. 20 meterలు దాటిపోతే లైట్గా మనకి వాయిస్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో కంప్లీట్గా దీని గురించి అయితే నేను చెప్పాను అని చెప్పి అనుకుంటున్నా. మీరు తీసుకోవాలి అంటే మాత్రం నా సజెషన్ ఇది చాలా బాగా వర్క్ అవుతుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. దీన్ని నేను కొన్నది మాత్రం 4300కి అయితే కొన్నాను. నేను కొనింది కూడా 3 సంవత్సరాల కిందట అమెజాన్లో అయితే తీసుకున్నాను. అప్పటి నుంచి నా మొబైల్కి అయితే వీడియో మోడ్లో సపోర్ట్ చేయలేదు, కేవలం ఆడియోలో వాయిస్ రికార్డులో మాత్రమే సపోర్ట్ చేసింది. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఎవరైనా సాంగ్స్ పాడేటోళ్ళు వాళ్ళ వీడియో కాకుండా కేవలం వాళ్ళ వాయిస్ మాత్రమే మనం రికార్డ్ చేయాలి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అని అనుకున్నప్పుడు మాత్రమే మనకి ఇవి ఆడియో రికార్డ్ చేయడానికి అయితే పనికి వస్తాయి. కొద్ది రోజుల వరకు అయితే వీడియోకి పనికి రాలేదు. బట్ నాకు మొబైల్ అప్డేట్ వచ్చిన తర్వాత ఆడియోకు సపోర్ట్ చేస్తున్నాయి, వీడియోకు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఓకేనా? సో మీ మొబైల్కి కూడా సపోర్ట్ చేస్తాయి, నో ప్రాబ్లం చాలా వరకు. బట్ ఇన్కేస్ సపోర్ట్ చేయకపోతే మాత్రం అప్డేట్ ఏదైనా వచ్చిందంటే పర్లేదు, సపోర్ట్ చేయడానికి అయితే అవకాశాలు ఉంటాయి. సో మీరు తీసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, పనిచేస్తున్నాయి అంటే వీడియో మోడ్లో యూజ్ చేసుకోండి. వీడియో మోడ్లో మీకు పని చేయలేదంటే ఒకటి వీటినైనా రీప్లేస్మెంట్ పెట్టుకోండి. వీటిని రీప్లేస్మెంట్ పెట్టుకోవడానికి మీకు టైం ఎక్స్పైర్ అయిపోయిందంటే మీరు వెయిట్ చేయండి. మొబైల్కి ఏదైనా అప్డేట్ వచ్చిందంటే ఆ తర్వాత మీకైతే పని చేస్తాయి. ఓకేనా? సో కంప్లీట్గా ఈ మైక్ల గురించి అయితే నేను రివ్యూ ఇచ్చానని అనుకుంటున్నాను. సో నాకైతే చాలా బాగా యూజ్ అయినాయి. దీనికి నేను ఇచ్చే రేటింగ్ అయితే 5కి 5 points అయితే నేను ఇస్తాను. ఓకేనా? నా పక్క నుంచి ఇది ఎటువంటి స్పాన్సర్ వీడియో అయితే కాదు, నేను యూజ్ చేసి నా ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్ ఆల్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఎవరైనా యూజ్ చేయాలి అనుకుంటే నేను వీటినే సజెస్ట్ చేస్తా, లేదా ఇదే బడ్జెట్లో అంటే ఒకప్పుడు ఇవి 4300 ఉన్నాయి, బట్ ఇవి అయితే ఇప్పుడు 2300 లేదా 2200కే వచ్చాయి. అమెజాన్లో ప్రైస్ తగ్గింది. సో మీరు కావాలనుకుంటే ఇవి తీసుకోండి, లేదా 4300 నేను ఫస్ట్ కొన్న బడ్జెట్కి, లేదా ఇప్పుడు ఇవి వచ్చే 2300 లేదా 2200 బడ్జెట్కి మీకు వేరే మైకులు కూడా ఉన్నాయి. బట్ ఈ బడ్జెట్లో అయితే ఇవి బెస్ట్. వేరే బడ్జెట్ మైకుల గురించి అయితే నాకైతే తెలియదు, నేను ఇవి యూజ్ చేసినా కాబట్టి వీటి గురించి చెప్పిన. మీకు వేరే వాటి మీద ఎక్స్పీరియన్స్ ఉన్నా, లేదంటే వేరే వాటిని ఎవరైనా యూజ్ చేస్తున్నా కూడా మీరు అవైనా సరే సజెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ వీడియోకి అయితే ఇంతగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్ ఆల్.